చూద్దాం. 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం 5 ఏళ్లుగా నిరీక్షిస్తున్న గుంటూరు జిల్లా కార్మికులకు కల నెరవేరబోతోంది. రాష్ట్రంలో 7 ఈఎస్ఐ ఆసుపత్రులను నిర్మించాలని కేంద్రం 2020లోనే నిర్ణయం తీసుకోగా జగన్ రెడ్డి నిర్వాకంతో గుంటూరు జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి భూసేకరణ దగ్గరే నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కీలక అడుగు పడింది. వీలైనంత త్వరగా ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి వేలాది కార్మికులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. గుంటూరు జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో పనిచేసే వేలాది మంది కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర కార్మిక శాఖ పచ్చజెండా ఊపింది. గుంటూరులో తలపెట్టిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూమి సేకరించాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ నిర్ణయించింది. పత్తిపాడు మండలం నడింపాలెం గ్రామంలో సర్వే నంబర్ 110ఓలోని 6.5 ఎకరాల స్థలంలో వైద్యశాలను నిర్మించేందుకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇటీవలే రాష్ట్ర కేబినెట్ కూడా ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రి నిర్మాణం ద్వారా గుంటూరు చుట్టుపక్కలున్న పరిశ్రమల్లో పనిచేసే ఈఎస్ఐ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. నడింపాలెం గ్రామంలో ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ని మరి మన రాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మాకు శాంక్షన్ చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మరి ఎంతో మేలు చేయడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ హాస్పిటల్ని చాలా అభివృద్ధి చెందింది. ఈ చుట్టుపక్కల కూడా ఏంటంటే అందరూ కూడా సన్నకారు రైతులు ఉండడం వలన చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే గుంటూరు పోయే లోపలే ఇక్కడ చనిపోవడం కూడా జరుగుతుంది. మరి ఈ హాస్పిటల్ వలన మాకు ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగనే దీనికోసం ప్రయత్నం చేసేటువంటి మా స్థానిక శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈఎస్ఆర్ హాస్పిటల్ రావడం, 100 పడకల హాస్పిటల్ రావడం మా మండలంలో మా ప్రజలకి ఎంతో సంతోషంగా ఉంది. ఇది కొమ్మసాని గారి ఆదేశంలో మరి మా ఎమ్మెల్యే గారు మా బోర్ల రామాంజనేయులు గారి ఆదేశంలో మా మండలానికి ఇది రావడం చాలా సంతోషం. రాష్ట్రంలో మొత్తం 7 ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మించాలని కేంద్రం 2020లోనే నిర్ణయం తీసుకుంది. అందులో విజయనగరం, కాకినాడ, విశాఖపట్నం ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రారంభం కాగా గుంటూరు, పెనుకొండ, శ్రీసిటీ నెల్లూరు, అచ్యుతాపురం ప్రాజెక్టులు భూ కేటాయింపుల దశల్లో ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కేంద్రం ఆమోదించింది. ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు పారామెడికల్, నర్సింగ్ కోర్సులకు కూడా కేంద్రం అనుమతిచ్చింది. గుంటూరు జిల్లాలో భూసేకరణ పూర్తవడంతో 3 ఏళ్లలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కానుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ ఆసుపత్రి నిర్మాణంపై దృష్టి పెట్టింది. పనిచేసేటటువంటి కార్మికులు కానీ అక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారిపోతుంది. సో ఆ ఇండస్ట్రియల్ హబ్ కింద దాదాపు ఇప్పుడు పత్తిపాడులో 250 ఎకరాల్లో ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఆల్ అలాంగ్ ది హైవే పత్తిపాడు మన గుంటూరు ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి బోయపాలెం వరకు కూడా అక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయడానికి అక్కడ ఉన్న ల్యాండ్స్ని మేము కేటాయించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో మిర్చి యార్డుతో పాటు అనేక స్పిన్నింగ్ మిల్లులు, కోకోకోలా, పెప్సీ కంపెనీలతో పాటు పలు పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ ఈఎస్ఐ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం గుంటూరులోని కృష్ణానగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ మాత్రమే ఉండడంతో వైద్య అవసరాల కోసం విజయవాడ గుణదలలో ఉన్న ఈఎస్ఐ కార్యాలయానికి కార్మికులు వెళ్లాల్సి వస్తోంది. గుంటూరులోనే 100 పడకలతో ఆసుపత్రి నిర్మిస్తే ఇక్కడే ఇన్పేషెంట్ సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. జిల్లాలో దాదాపు 50,000 మంది కార్మికులకు ఈ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు వినియోగంలోకి రానున్నాయి. కూటమి ప్రభుత్వ కృషితో గుంటూరులో సుమారు 50,000 మంది కార్మిక ఉద్యోగులకు ఈఎస్ఐ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పక్షాన ఈ గుంటూరు నగరంలో మరి కడితే బాగుంటుందని కూడా తెలియజేశాం. కానీ పత్తిపాటి శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు నగరంలో వద్దు, మా నియోజకవర్గంలో కడదామని గారు కార్మికులు గారు తెలియజేయడం. ఏదైనప్పుడు కూడా మరి కాటూరు మెడికల్ దగ్గర మెయిన్ రోడ్ మీదే ఈ హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీన్ని ఏఐటీసీగా స్వాగతిస్తూ ఈ ప్రాంతం కార్మికులు ఎవరైతే ఈఎస్ఐ మరి కట్టుకొని ఈఎస్ఐ ద్వారా
మరి లబ్ధి పొందుతా ఉన్నారు. మొత్తంగా గత జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైన 100 పడకల ఈఎస్ఐ నిర్మాణం కూటమి ప్రభుత్వంలోనైనా త్వరగా పూర్తి చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.